ఆంధ్రాలో మెడికల్ సీట్లలో బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీ సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో దాంట్లోని రెండవ కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్. ఆయన ఏమని చెప్తున్నారంటే, సినిమా వాళ్ళ అభిమానుల కోసం మాట్లాడినట్టు, రాజకీయ నాయకులు కార్యకర్తల కోసం మాట్లాడినట్టు కుల సంఘాల నాయకులు తమ కులస్తుల కోసం మాత్రం మాట్లాడతారు. ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఆయా వర్గాలను తృప్తిపరిచేగా ఉంటాయి. నిజానికి అవి పడికట్టు పదాలు మాత్రమే, అవి సత్యానికి ఎంతో దూరంగా ఉంటాయి. తెలంగాణలో డిఎస్సిలో ఈడబ్ల్యూఎస్ వలన బీసీలకు నష్టం జరిగింది అన్నది కొంతమంది వాదన. నిజానికి దానికి సంబంధించిన వాస్తవ గణాంకాలు వాళ్ళు ప్రచురించలేదు. నిజానికి వాస్తవం వేరేగా ఉందంటూ, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటా కింద ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 3654. ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే 2024లో ఈ కింది విధంగా సీట్లు వచ్చినాయి. ఓసీ విద్యార్థులు 1027 26%, బీసీ ప్లస్ ఎస్సీ ప్లస్ ఎస్టీ 2627 72%, బీసీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో 123 మంది, ఓపెన్ కేటగిరీలోని వేరే కాలేజీకి స్లైడింగ్ అయిన కేటగిరీ కింద అనగా ఎంఆర్సీ మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ విద్యార్థులు 677 మంది. ప్రతి సంవత్సరం కేటగిరీల వారీగా సీట్లు ఇచ్చే విద్యార్థుల సంఖ్య అట్లాగే ఉంటుంది. బీడీఎస్, వెటర్నరీ, అగ్రికల్చర్, బీఎస్సీల కోర్సుల్లో తీసుకుంటే మీకు అది 80% పైచీలకు ఉంటుంది. కులగణన మీద కమిటీ వేసి అందులో గడిచిన 15 సంవత్సరాలు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన కేటగిరీల వారీగా విద్యార్థుల గణాంకాలు తెస్తే సత్యం మరింతగా సమాజానికి అర్థమవుతుంది. గమనిక, నేను ఈడబ్ల్యూసీకి వ్యతిరేకం. కారణం రిజర్వేషన్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అయినా అందులో అంతా దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారు. ఆంధ్ర తెలంగాణలో బీసీలకు క్రిమిలేయర్ లేదు. ఓసీఎల్లో మ్యానిపులేషన్ చేస్తున్నవారు, బీసీల్లో క్రిమిలేయర్ వాళ్ళు ఒకరి మీద ఒకరు. అయినా కావాల్సింది నాణ్యమైన ప్రీ స్కూల్ ప్రాథమిక పాఠశాల విద్య, చదువుకోవడానికి ఆర్థిక సహకారం అంతే. ఈ మాస్ కాపింగ్ వ్యవస్థ మార్కుల ఉల్బణంలో ఎవరో కొద్దిమంది మాత్రమే తమ శక్తియుక్తులకు తగినట్టుగా ఎదుగుతున్నారని చెప్తున్నారు ఆయన.